హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఆసరా చేత పెన్షన్‌లయితే పెంచడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా 4,000 నుంచి 6,000 రూపాయల వరకైతే పెంచడం జరిగింది. మరి ఎవరెవరికి పెంచారు? కొత్త వారికా? పాత వారికా? మరి ఎవరెవరికి ఎప్పుడు జమ చేస్తారు? మరి ఫిబ్రవరి నెల నుంచి పెంచడం జరిగింది. మరి ఎప్పటి వరకు మరి ఎన్ని నెలలు డబ్బులిస్తారు? కొంతమందికి రద్దవుతున్నాయి. మరి ఎందుకు రద్దవుతున్నాయో తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి. ముందుగా నా వీడియోసే ఉంటాయి. వెంటనే మీరైతే వీడియో అనేది లైక్ చేయడం వల్ల బూస్టప్ అవుతుంది. అందరికీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పాత వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకి 6,000 సదరం సర్టిఫికేట్ లేకపోవడం వల్ల చాలా మందికి రద్దవుతున్నాయి. 2,00,000 నుంచి 3,00,000 వరకు అయితే రద్దవుతున్నాయి పాత వారికి. ఫేక్ సర్టిఫికేట్ చూపించకండి విజిలెన్స్ ఆఫీసర్స్‌కి. వెంటనే మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ చూయించండి. అలాగైతే మీకు డబ్బులైతే 6,000 రూపాయలు వికలాంగులకు వస్తాయి. ఒంటరి మహిళ 4,000 రూపాయలు వస్తాయి. అలాగే ఇక 2 నెలల డబ్బులు మీకు జూన్ వరకైతే ఎన్నికల కోడ్ విడుదల కావడం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది. ఎన్నికల తర్వాత చాలా ఈజీగా మీకైతే 2 నెలల డబ్బులు ఇస్తామనేసి జూన్ వరకల్లా ఇస్తామనేసి చెప్పడం జరిగింది. కొత్త వారికి కూడా వృద్ధులకు, వితంతువులకు, డయాబెటిస్, హెచ్ఐవి బాధ 4,000, వికలాంగులకు 6,000 కూడా